మీరు మంత్రి చేశారు కదా మొన్నటిదాకా, ఎందుకు మధ్యలో మార్చారు? ఎందుకు అది పద్ధతిగా అనుకున్నారా, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ లేక తీశారు? మీరే కదా చాలామందిని మార్చారు కదా. అంటే ఆయన క్యాబినెట్ అనౌన్స్ చేసే ముందే చెప్పాడు సార్, ఇంకా అప్పటికి క్యాబినెట్ అనౌన్స్ చేయలేదు. మన వైసీఎల్పీ మీటింగ్లోనే 2.5 years టర్మ్ ఇస్తున్నాం మీకు, నెక్స్ట్ 2.5 yearsకి కొంతమందిని చేంజ్, ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచినప్పుడు 25 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. ఇంకా సీనియర్లు చాలామంది ఉన్నారు, అందుకని 2.5 ఏళ్ళకి మాత్రమే నేను పరిమితం చేస్తున్నాను. ఆ తర్వాత దాదాపు 90% మారుస్తానని ఆ రోజు చెప్పాడు ఆయన. ఆ రోజు ముందు మీటింగ్లోనే అందరికి చెప్పాడు. దాని ప్రకారమే మేము 2.5 yearsకి మేము పరిమితం అవ్వడం జరిగింది. అందులో సీనియర్లు కొంతమందిని కంటిన్యూ చేశాడు. ఆల్మోస్ట్ 15 మంది పైన అందరినీ మార్పులు చేశారు. అది ముందు చెప్పింది తప్ప దీంట్లో పర్ఫార్మెన్స్ ఏం లేదు. పర్ఫార్మెన్స్ చేయడానికి 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ఇంకేం పర్ఫార్మెన్స్ ఉంటుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది, ఇంకా మా పర్ఫార్మెన్స్ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఆయన చెప్పాడు, మళ్ళీ అందులో చాలామంది ఆశావాదులు ఉన్నారు, వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలి కాబట్టి ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన నిర్ణయం ప్రకారం మేము గౌరవించి అదేవిధంగా ముందుకెళ్ళడం జరిగింది. అంతేగాని అసంతృప్తి ఏం లేదు. ఒకరోజు బాధ ఉంటుంది ఒకటి సార్. ఇప్పుడు పదవి అనుభవించినప్పుడు ఏ ఒక్కడికైనా పదవి పోతే బాధ ఉంటుంది, 1-2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన నిజ జీవితం రావాల్సింది ఎప్పుడైనా, కానీ దాంట్లో ఎటువంటి ఆలోచన ఉండదు. మీరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు మీ అక్కడ చాలా విగ్రహాలు పాడగొడితే మీరు ఎలుకలు తినేసినాయి అన్నారంటే నిజమేనా? అన్నారా ఆ మాట? సార్, ఒకటి అంతర్వేదిలో రథం ఒకటి కాలింది సార్. అది అర్ధరాత్రి పూట 2.5, అది యాక్చువల్గా అంతర్వేది తెలుసు మీకు, ఎక్కడ ఉంటుందో సముద్రం ఒడ్డున ఉంటుంది. అది రిమోట్ ప్లేస్లో ఉంది. దాన్ని 2:30కు 3ంటికి దాన్ని ఎవరో దొండగులు దాన్ని తగలబెట్టారు. దాని మీద ఎక్కడ సీసీ కెమెరాలు కానీ ఎక్కడ కూడా క్యాచ్ కాలేదు. అప్పట్లో ఇటువంటి జరుగుతాయని ఎవరు ఆలోచించలేదు ఎవరు వాస్తవంగా. ఆ తర్వాత అప్రమత్తం ఏం తప్ప ఆ రథం గురించి బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు చాలా నానాయాగి చేశారు, మీరు సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పని. మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు ఈ రథం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని లెటర్ రాశారు. బట్ ఇంతవరకు వాళ్ళు కూడా మనకేం రిప్లై ఇవ్వాలి. కానీ జరిగిన డ్యామేజ్ని మాత్రం 3 నెలల్లో సేమ్ రథం యాస్టీజ్కి ఎదువరకు ఏ రథం ఉండేదో అదే రథాన్ని 3 నెలల్లో మళ్ళీ నిర్మించి ముఖ్యమంత్రి గారితో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రామతీర్థంలో కొండ పైన ఉంటుంది గుడి. ఆ గుడికి దాంట్లో సంవత్సరంకి ఒకసారి శివరాత్రి పూట వెళ్తారు. ఆ శివాలయం గుడికి, అది మన రామాలయానికి శివరాత్రి పూట వెళ్తారు అక్కడికి. జనరల్గా శ్రీరామనవమికి కానీ అకేషన్స్ తప్ప ఎవరు పైకి వెళ్ళే పరిస్థితి, దానికి మెట్లు మార్గం తప్ప పెద్దగా ఫెసిలిటీ కూడా లేదు. అది కూడా అర్ధరాత్రి పూట ఎవరు వచ్చి శ్రీరాముని యొక్క తలకాయని ధ్వంసం చేశారు. దాని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఏంటంటే అవి చేసేవాడు దొరకకుండా చేశాడు ఆ పనులన్నీ కూడా. ఆ గుడిని కూడా 9 నెలల్లో, అంటే విగ్రహం మార్చడం కాదు, 9 monthsలో ఆ గుడి అంతా కూడా కొత్త గుడి 4 కోట్లలో 3 కోట్లు పెట్టి కొత్త గుడి పెట్టి ఈరోజు రాతి కట్టడంతో నిర్మాణం చేసి దానికి అన్ని రకాల ఫెసిలిటీ క్రియేట్ చేసాం. అంటే జరిగిన దాన్ని మేమేమది కరెక్ట్ అనుకోవట్లా, జరిగింది తప్పే. వాటిని ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చాం. పూర్వ వైభవం కంటే కూడా ఎక్కువ తీసుకొచ్చాం. మధ్యలో ఎలుకలు కూడా ఎందుకు వచ్చింది? నేను అనేది ఎలుకలు ఎక్కడ వెళ్ళలేదండి ఏం లేదు. ఒకటేమో ఇంకోటి వ్యాయామశాలలో హనుమంతుడి విగ్రహం అని చెప్పని, అంటే ఆ రోజు కోవిడ్ సార్, 2 years కోవిడ్ అంటే నరమానవులు జరిగే పరిస్థితి కాదు అది. కొన్ని అయితే తెలుగుదేశం వాళ్ళు చేశారని కూడా చూపెట్టాం మేము. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక నందిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు, తీసుకొచ్చి అది సీసీ ఫుటేజ్ దొరికింది. ఎవరు అచ్చెన్నాయుడు తాలూకా మనుషులే దాంట్లో వాళ్ళు తీసుకురావడం కానీ వీడియో రికార్డ్ అయింది. మేము వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం, బాధ్యులు గలను అరెస్ట్ చేసాం. కాకపోతే అప్పుడు ఇవి బాగా హైలైట్ అయినాయి. కానీ నేను మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 2.5 ఏళ్లలో దాదాపు మా అమ్మవారి గుడికి 70 కోట్ల రూపాయల నిధులతో, ప్రభుత్వ నిధులతో డెవలప్ చేస్తున్నాం. ఇంతవరకు చంద్రబాబు కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు కూడా 1 రూపాయి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతి దేవాలయం కూడా కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ నిధులు కావచ్చు, దేవాదాయ శాఖ నిధులతో అన్ని. ఇప్పుడు కాణిపాకం చూడండి, గుడి కొత్త గుడి కట్టాం, మొత్తం పాత గుడి అంతా పడేసి నూతన గుడి కట్టాం, బంగారు రథం చేయించాం. అట్లా ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేశాం తప్ప గతంలో చంద్రబాబు చేయలేని 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా నేను 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేశానని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను.